తెలంగాణ సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది. ఈ ద్వారం నుంచే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోకలు సాగిస్తారని కార్యాలయ ఉద్యోగులు తెలిపారు. గతంలోనూ చుట్టూ 4 ప్రధాన ద్వారాలుండగా తూర్పున ఉన్న ద్వారాన్ని పూర్తిగా మూసివేసి గ్రిల్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాని పక్కనే కొత్త ద్వారం సిద్ధమైంది. ఈ ద్వారం ముందు వాహనాలు రాకపోకలు సాగించడానికి కొత్త తార్ రోడ్ను సిద్ధం చేస్తున్నారు. జ్యోతిష్యుడి సూచన మేరకే సచివాలయం బాహుబలి గేట్ను మూసివేసినట్లు తెలుస్తోంది. గతంలో జ్యోతిష్యం విషయంలో కేసీఆర్ను విమర్శించింది కాంగ్రెస్. సచివాలయానికి వెళ్లని సీఎం అంటూ సెటైర్లు వేశారు. వాస్తు దోషంతోనే పాత సచివాలయంలోకి కేసీఆర్ అడుగు పెట్టలేదన్న విమర్శలు సైతం చేశారు. అయితే కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. బాహుబలి గేట్ మార్గం గుండా వెళ్లవద్దని జ్యోతిష్యులు సూచించడంతో కొన్ని రోజులుగా సీఎం రేవంత్ అటువైపు వెళ్లటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమీక్షలో అన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లోనే కానీ, జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కానీ చేస్తున్నారు.